అనగనగా ఒక ఊళ్ళో ఒక పిచ్చుక ఒక కాకి ఉండేవి. అవి రెండు ఒకసారి ఒక తోటకు వెళ్ళాయి. అక్కడ పిచ్చుకకు ఒక వరిగింజ దొరికింది. వెంటనే అది దాన్ని నోట్లో వేసుకుంది. కాకి కూడా అక్కడే ఆహారం కోసం వెతుకుతూ ఉంటే దానికి ఒక నాణెం కనబడింది. ఆ నాణాన్ని చూడగానే కాకికి వింత సంతోషం కలిగింది. అది ఆ నాణాన్ని తీసుకుని ఒక పెద్ద చెట్టు కొమ్మ మీద ఆడుకోవడం మొదలుపెట్టింది. అది చూసిన పిచ్చుక తను కూడా అలా నాణెంతో ఆడుకోవాలి అని అనుకుంది. అందుకని అది కాకి దగ్గరకు వెళ్ళి నాణాన్ని నాకివ్వవా అని అడిగింది. అప్పుడు కాకి, ఈ నాణెం నాది, నేను దీన్ని నీకివ్వను అని చెప్పింది. పిచ్చుక మరోసారి అడిగింది, కానీ కాకి ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. పిచ్చుకకు కోపం వచ్చింది. ఉండు, నీ పని చెప్తాం, నీ పని అని అది కాకి కూర్చున్న చెట్టుతో అన్నది. చెట్టు ఆ కాకిని వెంటనే నీ మీద నుండి తరిమేయి అని. ఓ, నేను తరమను, ఈ కాకి నాకేమీ హాని చేయలేదు, సరైన కారణం లేకుండా ఊరికే నేనెవరికీ ఇబ్బంది కలిగించను అన్నది చెట్టు. చెట్టు మాటలు పిచ్చుకకు ఇంకా కోపం తెప్పించాయి. సరే ఆగు, నీ పని పడతాను అని అక్కడి నుండి చెట్లు కొట్టే ఒక మనిషి దగ్గరకు వెళ్ళింది పిచ్చుక. ఇక అక్కడ అతనితో చెప్పింది, ఓ మనిషి, నువ్వా చెట్టును నరికి పారేసేయి అని. అందుకు ఆ మనిషి, నాకిప్పుడు వేరే పనుంది, నేను ఆ చెట్టును కొట్టలేను, పో అన్నాడు. సరే, ఇక నేనిప్పుడు నీ సంగతి ఏంటో చూస్తాను మొదట అంటూ పిచ్చుక అక్కడి నుండి గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళింది. పిచ్చుక గ్రామ పెద్దతో, ఓ పెద్దాయన గారు, మీరా చెట్లు కొట్టేవాన్ని శిక్షించండి అంది. అప్పుడు ఆ గ్రామ పెద్ద, ఊరికే తన పని తాను చేసుకుంటున్న వాణ్ణి నేనెందుకు శిక్షిస్తాను, లేదు లేదు, నేను ఆ పని చెయ్యలేను అన్నాడు. అప్పుడు ఆ పిచ్చుక, సరే అయితే నేనింకా రాజు దగ్గరికి పోయి చెప్తా, మీ అందరి పని అంటూ రాజు దగ్గరికి ఎగిరి వెళ్ళింది. పిచ్చుక వెళ్ళి రాజుతో, ఓ రాజా, మీరు గ్రామ పెద్దని దండించండి దయచేసి అని అడిగింది మర్యాదగా. అందుకు రాజు, నిరపరాధులను శిక్షించడమా, మేము ఆ పనిని చెయ్యలేము, చెయ్యము కూడా అని చెప్పేశాడు. పిచ్చుక అక్కడి నుండి రాణి దగ్గరికి వెళ్ళింది. ఓ మహారాణి, మీరు రాజుతో చెప్పండి ఆ గ్రామ పెద్దను శిక్షించమని అని అన్నది. అందుకు రాణి, ఓ నేను చెప్పను, అవన్నీ రాజుగారే చూసుకుంటారు అని చెప్పింది. అయితే సరే, నేను ఇంకెవరినైనా అడుగుతాను, కానీ ఆ పిచ్చుక ఒక ఎలుక దగ్గరకు పోయింది. ఎలుక నువ్వు నా కోసం రాణిగారి బట్టలను కొరికి పారేయవా అని అడిగింది. ఎలుక అన్నది, రాణి నన్నేం చేయలేదు కదా, నేనెందుకు రాణిగారి బట్టలను కొరుకుతాను, నేను కొరకను అని. సరేలే ఎలుకమ్మ అని పిచ్చుక అక్కడి నుండి ఒక పిల్లి దగ్గరకు ఎగిరింది. ఓ పిల్లి, నువ్వు రాణిగారి ఇంట్లోని ఎలుకను తినేసేయి అని చెప్పింది పిచ్చుక. పిల్లి అప్పుడే వేరే ఏదో తిని భుక్తాయాసంతో ఉన్నది. నేను తిననమ్మా, నా కడుపులో చోటు లేదు అని చెప్పింది అది. అప్పుడు పిచ్చుక ఒక కుక్క దగ్గరకు వెళ్ళి అడిగింది, ఓ కుక్క, నువ్వు ఆ పిల్లిని తినేసేయి అని. అందుకు ఆ కుక్క, నేనెందుకు తినాలి పిల్లిని, నాకు అవసరమే లేదు అని చెప్పింది. అలసిపోయిన పిచ్చుక అక్కడి నుండి మూతి తిప్పుకుంటూ ఒక కర్ర దగ్గరకు వెళ్ళింది. కర్రను అడిగింది, ఓ కర్ర, నువ్వు ఆ కుక్కను బాగా కొట్టవా దయచేసి అని. అందుకు ఆ కర్ర, లేదు లేదు, నేను ఆ కుక్కను ఊరికే కొట్టలేను అని చెప్పింది. పిచ్చుక అక్కడికి దగ్గరలోనే ఉన్న మంట దగ్గరకు వెళ్ళింది. మంట, నువ్వు కర్రను కాల్చేయి అని అడిగింది. మంట అన్నది, లేదు పిచ్చుకమ్మ, నేను దూరంగా ఉన్న కర్రను ఏమీ చేయలేను అన్నది. ఇక పిచ్చుక అక్కడి నుండి ఒక నది దగ్గరకు ఎగిరింది. నదితో, ఓ నది, నువ్వు ఆ మంటను ఆర్పేయాలి, నా కోసం నువ్వా పని చేయవా అని అడిగింది. అందుకు ఆ నది, నేనెక్కడికి రాలేను గాని అదిగో ఆ చెట్టు కింద ఒక ముని కూర్చొని ఉన్నాడు చూడు, కావాలంటే అతని దగ్గరకు వెళ్ళు అని చెప్పింది. అక్కడ నుండి పిచ్చుక ఋషి దగ్గరకు ఎగిరి వెళ్ళింది. ఏం జరిగిందో చెప్పమన్నాడు ఋషి. పిచ్చుక రూపాయి నాణంతో మొదలుపెట్టింది
కానీ చెప్తుండగానే దానికి ఇక ఏం చెప్పాలో అర్థం కాలేదు. తన కోపం ఎవరి మీద మొదలై ఎటుపోయిందో చూసి దానికే నవ్వు వచ్చింది. చివరకు అది నాకు సమాధానం దొరికింది స్వామి, వెళ్ళొస్తాను అని చెప్పి తినేందుకు గింజల్ని వెతుక్కుంటూ ఎగిరిపోయింది. దీనివల్ల నీతి, అహంకారం మనిషిని ఒంటరిగా చేస్తుంది.